కర్రీ ఎంత టేస్ట్గా ఉందనండి. నేను చేయబోయేది ఏంటనుకుంటున్నారు, ఈరోజు నేను ఎగ్గు కర్రీ అండి, రెస్టారెంట్ స్టైల్లో ఎగ్గు కర్రీ చేస్తానండి. మీ పిల్లలకు కానీ మీకు కానీ చాలా బాగా నచ్చుతుందండి. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలనుకోండి, 5 నిమిషాల్లో రెడీ చేసి బాక్సుల్లో పెట్టండి. ఇక మనం వంటింట్లోకి వెళ్ళిపోదాం, ఫాలో అవ్వండి. గ్యాస్ వెలిగించుకునండి, కళాయి పెట్టుకుందామండి. కళాయి పెట్టుకున్నాక ఒక్క 5 మిరపకాయలు వేసుకోండి. అవి కొంచెం వేగనివ్వండి, ఆయిల్ లేకుండానే వేయించుకోండి. ఇలాగే మసాలాకండి ఇది. జీడిపప్పు అండి, ఒక 10 బద్దల పైన వేస్తున్నానండి. అవి కూడా వేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి మీకు. వీటిని కూడా కొంచెం లైట్గా వేయించుకోండి. జీడిపప్పుని ఎండుమిరపకాయలని ఇలా లైట్గా వేయించుకుని మిక్సీ జార్లో తీసేసుకుందామండి. వీటిని ఇదిగోండి, జీడిపప్పు ఎండుమిరపకాయలని ఇలా వేయించి ఆరిన తర్వాత అండి ఇది ముక్కా చక్కగా పట్టుకుని ఆ తర్వాత టమాటా ముక్కలు వేసేసుకుని దీనిలోనూ మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇది ఆరనివ్వండి. 2-3 స్పూన్లకి మాత్రం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవసరం లేదండి దీనికి. అండి 2-3 పచ్చిమిరకాయలు ఇలా ముక్కలు చేసుకున్నానండి. ఆ ఏగాక కొంచెం ఇదిగోండి, ఉల్లిపాయలు మాత్రం మీరండి సన్నగా చీలికి ఇది ఇట్లా ముక్కలుగా కోసుకోండి. నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇదిగోండి, ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్కి వేస్తున్నానండి. ఇది కొంచెం 1 నిమిషం వేగనివ్వండి, పచ్చివాసన పోయే వారికి. 1 స్పూన్కి పసుపు వేస్తున్నానండి. 1 స్పూన్కి అండి ఇదిగోండి ధనియాల పౌడర్ అనమాట. ఇది 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. వీటిని కూడా కొంచెం బాగా వేగనివ్వండి. దీన్ని ఇలా పౌడర్ పట్టుకున్నాకండి టమాటా అండి 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి. వీటిని కూడా వేసుకుని పేస్ట్లా చేసుకోండి. ఇదిగోండి, 1 స్పూన్కే కారం వేసుకుంటున్నానండి. ఎందుకనంటే అండి ఇందాక మిరపకాయలు వేసుకున్నాం కదండి, అందుకనమాట. లేకపోతే మరీ ఘాటుగా ఉండి తినలేమండి మనం కర్రీని. ఇదిగోండి, ఇది గరం మసాలా 1 స్పూన్కే వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇది గ్రేవీ పట్టుకున్నాం కదండి, దీన్ని ఇలా వేసేసుకోండి. దీనిలో కూడా కొంచెం వాటర్ పోసుకుని శుభ్రం కడుక్కుని పోసేసుకోండి. టమాటా పచ్చిదే కదండి, ఆ టమాటా పచ్చి వాసన పోయే వరకు ఈ గ్రేవీని వేగనివ్వండి. 2 నిమిషాల నుండి 3 నిమిషాల వరకు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే బాగా మగ్గి ఆయిల్ పైకి తేలి చాలా బాగుంటుందండి. మూత పెట్టేస్తున్నానండి. అయిందని చూసుకుందామండి. అదిగోండి, ఆయిల్ చూసారా ఎలా తేలిందో. ఆయిల్ తేలాకండి ఇదిగోండి ఈ ఎగ్ని వాటర్లో వేసుకుని ఇలా బాయిల్ చేసుకోండి. గుడ్లు బాగా వచ్చేటట్టు చూసుకోండి, పగలకుండగాను. ఈ గుడ్డుల్ని ఇలా చీలికలు చేస్తే ఏమవుతుందంటే అండి మనం గ్రేవీలో వేసినప్పుడు ఉప్పు కారం అన్నీ పట్టి గుడ్డు కూడా చప్పదనం లేకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇగోండి, అన్ని గుడ్డులను అలాగే చీలికలు చేసుకుని మరీ లోపలికంట పెట్టుకోబాకండి. లోపలికంట పెడితే ఏమవుతుందంటే మొత్తం గుడ్డంతా చీలికల్లాగా అయిపోయి గుడ్లులాగా కనిపించవండి మీకు. అందుకనే నేను కొంచెం లైట్గా పెడుతున్నానండి చీలికల్ని. ఇగోండి ఇలా, ఇదిగోండి గుడ్లు ఇలా వేసుకున్నాక గుడ్లు మాత్రం మామూలు కర్రీ తిప్పినట్టు మాత్రం తిప్పబాకండి. ఏమవుతుందంటే గుడ్లు మొత్తం చితికిపోతాయండి. ఇదిగోండి, గ్రేవీ కూడా ఇలా పైకి వేసుకోండి. గ్రేవీ వేసుకున్నాక మీరేం చేస్తారంటే 1 గ్లాసు వాటర్ పోసుకోండి. ఇదిగోండి ఇలా ఒక్కసారి ఇలా తిప్పేసుకుని నిదానంగా మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని 5 నిమిషాల నుండి 6 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఉడికితే గ్రేవీ బాగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, మూత పెట్టేసుకోండి. అయ్యేలోపండి నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఏంటంటే మనం గుడ్లు బయట నుంచి తెచ్చుకుంటాం కదండి, ఆ గుడ్లు కొంచెం ఓడిపోతాయండి, అదే పగులుతాయండి. ఆ పగిలినప్పుడు అయ్యో గుడ్డు పగిలిపోయిందని బాధపడబాకండి. ఆ గుడ్లు బాయిల్ చేసుకునేటప్పుడు మీరు ముందుగా వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టి 1 స్పూన్కి మాత్రం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయ్యాక అప్పుడు గుడ్డుల్ని నిదానంగా దానిలోకి వదలండి. వదిలేసి అప్పుడు మీరు హైలో పెట్టబాకండి.
హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకుని ఆ గుడ్లు బాయిల్ చేసుకున్నారనుకోండి. ఇప్పుడు నేను ఎలా బాయిల్ చేశానో గుడ్లు అలాగే వరి అయిపోయిందో చూద్దామండి. మూత తీసి చూసారా ఎంత బాగా ఇదేందో గుజ్జు గ్రేవీ ఎంత బాగా వచ్చిందాను. ఇదిగోండి దీనిలోకండి ఇంకా ఆఖరిగాను ఏం వేసుకుందామంటే ఇదిగోండి కస్తూరి మేతి అండి. ఒకవేళ కస్తూరి మేతి మీకు మెత్తగా ఉందనుకోండి, కొంచెం వేడి చేసుకుంటేనండి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. అదిగోండి అలా పౌడర్ లాగా వస్తుంది అనమాట అలా వేడి చేసుకుంటే. కొత్తిమీర కూడా వేసుకుంటే కర్రీ రెడీ అండి. ఇలా ఒక్కసారి నిదానంగా తిప్పుకోండి. అయిపోయిందండి కర్రీ రెడీ. గ్యాస్ కట్టేసుకుందామండి. మీకు గనక ఈ కర్రీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుని మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదండి నాకు తెలిసేది. నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ మాత్రం చూడని వారు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోబాకండి.